హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్ చేస్తున్నాం. ఈ 20 క్వశ్చన్స్ టెట్ అండ్ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్, రైట్. 100% 1 ఆర్ 2 మార్క్స్ ఇక్కడ నుంచి గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, సో క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించిన వాడు ఎవరు అని అడిగాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించింది ఎవరు? సో ఆప్షన్స్ ఏమన్నాడు? ఆప్షన్ 1 పీలే, ఆప్షన్ 2 యాడమ్స్, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 డన్ అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ గురించి మనం కొంచెం ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఒక పర్టికులర్ సైకాలజిస్ట్ ఏం చేశారు అంటే, ప్రత్యేక అవసరాలు, స్పెషల్ క్యారెక్టర్స్, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని వారి లక్షణాలు, వారి ప్రవర్తన, అవసరాలు, వాటి ఆధారంగా 12 రకాలుగా వర్గీకరించారన్నమాట, రైట్. సో ఇలా ఎప్పుడైతే 12 రకాలుగా వర్గీకరించారో, ఇదంతా ఎలా ఉంటుంది? మనం టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లల సమస్యను గుర్తించి వారికి సరైన బోధన అందించడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. సో స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరు అనుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే, రైట్ ఆన్సర్ డన్ అని చెప్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్కి ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో ప్రాపర్గా వినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువుకు అవసరమైన బోధన ఏది అన్నాడు. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువుకు అవసరమైన బోధన ఏది? ఆప్షన్స్ చూడండి. సాధారణ బోధన, సవరణ బోధన, నియత బోధన, ఆప్షన్ 4 పైవన్నీ అని అడిగాడు, రైట్. ప్రత్యేక అవసరాలు అంటే ఏమంటున్నాము? స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, రైట్, ఆయనకి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో నేర్చుకునే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. మరి అటువంటి సమస్యలను సరిచేయడానికి మనకు ఎలాంటి టీచింగ్ కావాలి నాన్న? సవరణ బోధన కావాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో రెమీడియల్ టీచింగ్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? రెమీడియల్ టీచింగ్ అంటాం అన్నమాట. సో ప్రత్యేక అవసరాలు ఉన్న శిశువుకు అవసరమైన బోధన ఏంటిది అంటే, మనకు సవరణ బోధన అని మాట్లాడుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఒక విద్యార్థి చదవడంలో లేదా రాయడంలో కనుక వెనుకబడి ఉంటే టీచర్ ప్రత్యేకంగా ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, అందరితో పాటు ఈక్వల్గా చూడలేరు కాబట్టి. సో ఇలాంటి బోధననే మనం సవరణ బోధన అంటాం అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉంటే అదేమిటి? ఎలాంటి వైకల్యం అని అడుగుతున్నాడు. ఓకే, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉంటే అది ఏ వైకల్యం అని అడుగుతున్నాడు, రైట్. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక పర్సన్కి హియరింగ్ ప్రాబ్లం ఉంది అనుకుందాం, రైట్. దాంతోపాటు విజనరీ ప్రాబ్లం కూడా ఉంటే, అంటే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ హియరింగ్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, బట్ విజనరీ ప్రాబ్లం కూడా ఉంటే ఇలాంటి డిజబిలిటీని ఏమంటాం నాన్న? మల్టిపుల్ డిజబిలిటీస్ అంటాం ఇంగ్లీష్లో, రైట్. మల్టిపుల్ డిజబిలిటీస్ అంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? బహుళ వైకల్యం. ఇన్ తెలుగు బహుళ వైకల్యం అంటే ఒక వ్యక్తిలో 2 లేదా అంతకంటే ఎక్కువ డిజబిలిటీస్ ఉండడం. ఇలాంటి పిల్లలకు ఎక్కువ సహాయం మరియు ప్రత్యేక శిక్షణ అవసరమై ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఒక వ్యక్తి, ఇక్కడ మానసిక 2 సార్లు వచ్చింది, వదిలేయండి. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయస్సుకు తగ్గ తెలివి లేని లక్షణమును ప్రదర్శింపచేస్తే
ఆ మానసిక వైకల్యం అని అంటే ప్రదర్శింప చేసే స్థితే మానసిక వైకల్యం అని పేర్కొన్నవారు ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, సాధారణ పిల్లలతో పోలిస్తే రైట్ లెర్నింగ్, థింకింగ్ లేదు అండర్స్టాండింగ్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి రైట్ ఇలాంటి వ్యక్తుల్ని ఏమని మానసిక ఎదుగుదలను స్తంభింపచేసే వ్యక్తులు అని చెప్పింది ఎవరు అంటున్నాడు. సో ఆప్షన్ 1 కోఠారి మిషన్, ఆప్షన్ 2 ఎన్పిఈ, ఆప్షన్ 3 ఆర్టీఈ, ఆప్షన్ 4 పిడబ్ల్యూడి యాక్ట్ అన్నమాట. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 4 పిడబ్ల్యూడి యాక్ట్. ఓకే, సో పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం వయస్సుకు తగిన మెంటల్ గ్రోత్ లేకపోతే, వయస్సుకు బేస్డ్ ఆన్ ద ఏజ్ ప్రాపర్ మెంటల్ గ్రోత్ జరగకపోతే దాన్ని ఏమంటాం నాన్న? మెంటల్ డిజబిలిటీ అంటాం అని చెప్తున్నాడు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. వెరీ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. రైట్, టెట్లో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి, సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వన్, పిడబ్ల్యూడి యాక్ట్ అమల్లోకి వచ్చిన తేదీ ఏది అన్నాడు. పిడబ్ల్యూడి అమల్లోకి వచ్చిన తేదీ ఏది అన్నాడు. అసలు పిడబ్ల్యూడి యాక్ట్ అంటే ఏంది? వాట్ ఈజ్ పిడబ్ల్యూడి యాక్ట్ అంటే వికలాంగులు తన హక్కులను రక్షించడానికి రూపొందించిన చట్టమే పిడబ్ల్యూడి యాక్ట్. రైట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్స్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులను రక్షించడానికి రూపొందించిన చట్టమే పిడబ్ల్యూడి యాక్ట్ అనమాట. సో ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2006 జనవరి 1కి అమల్లోకి వచ్చింది అనమాట. ఓకే, మరి దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ చట్టం ద్వారా, ఈ యాక్ట్ ద్వారా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు విద్య, ఉద్యోగం, రైట్, సమాన హక్కులు ఇలా అన్ని కల్పించబడతాయి అన్నమాట. ఓకే, సో ఇదంతా మనం పక్కన పెడితే ఏ డేట్ అన్నా 2006 జనవరి 1. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బుద్ధిమంతుల ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ అంటాం. రైట్, ఎంత ఉంటుంది? ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ది ఐక్యూ? ఇంటెలిజెన్స్ క్వశ్చంట్ అంటాం. రైట్, సో బుద్ధిమాంద్యం ఉన్నవారి ఐక్యూ ఎంతకంటే తక్కువ ఉంటుంది అనేది క్వశ్చన్. రైట్, మరి ఎంతకంటే తక్కువ ఉంటుంది నాన్న? ఆప్షన్ 1 40, ఆప్షన్ 2 70, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 60. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 70. ఎవరికైతే ఐక్యూ లెవెల్ 70 కంటే తక్కువ ఉంటుందో వారిని ఏమంటాం? బుద్ధిమాంద్యం అంటాం. రైట్, ఐక్యూ అంటే మీనింగ్ ఏంటి? తెలివితేటలను కొలిచే ఒక ప్రమాణం అనుకుందాం. రైట్, ఓకే, వారికి లెర్నింగ్ స్పీడ్ అనేది, ఎవరైతే ఐక్యూ 70 కంటే తక్కువ ఉంటుందో వాడికి లెర్నింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే నార్మల్ పిల్లల కంటే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రక్షణ స్థాయి బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి అంటే మళ్ళీ అగైన్ ఐక్యూ అన్నమాట. రైట్, అంటే బాగా ఓవర్ కేరింగ్ ఉన్నవాళ్ళు. రైట్, ఈ స్థాయి వ్యక్తులకు ఎక్కువ సపోర్ట్ అవసరం ఉంటుంది అనమాట. ప్రతిదానికి వీళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వారి డైలీ లైఫ్ యాక్టివిటీస్ కూడా చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, అందుకే ఫ్యామిలీ లేదా కేర్ గివర్స్ మీద ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో అందుకే దీనిని ఏమంటాం నాన్న? రక్షణ స్థాయి అంటాం. మరి వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ ఏ 50 to 69, ఆప్షన్ బి 70 to 89, ఆప్షన్ సి 29 లోపు, ఆప్షన్ 4 30 to 49 అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 29 లోపు ఉంటుందన్నమాట. సో వీరి యొక్క ఐక్యూ అనేది 29 లోపు ఉంటుంది కాబట్టి వీరు ప్రతి చిన్న దానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ. అగైన్ శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యం అంటే ఏంటి? ఈ స్థాయి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కొన్ని పనులను నేర్పించవచ్చు అనమాట. కొన్ని యాక్టివిటీస్ తోటి వాళ్ళని డైలీ లైఫ్ వర్క్స్ అవ్వచ్చు, లేదు పర్సనల్ వర్క్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం నేర్పించగలుగుతాం. అంటే కొంచెం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అనే స్టేజ్ అనమాట. రైట్, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వాళ్ళ నేమ్స్ రాయడం, అంటే నేమ్స్ రాసుకోవడం. రైట్, లేదు డైలీ లైఫ్ బాతింగ్ చేసుకోవడం అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా ఇలా డైలీ లైఫ్ చిన్న చిన్న
పనులు చేసుకోవడం, డైలీ హ్యాబిట్స్ అనేవి ఏర్పరచుకోవడం, ఇలా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో కొంత ట్రైనింగ్ తోటి వీరికి నేర్పించవచ్చు అనమాట. సో ఇలాంటి వారి యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది అని అడిగాడు. రైట్. సో ఆప్షన్ 1 50 to 69, ఆప్షన్ 2 70 to 89, ఆప్షన్ 3 29 లోపు, ఆప్షన్ 4 30 to 49 ఉంటుంది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇది కాదు. రైట్. సో దగ్గరలో ఏమున్నాం? ఇందాక రక్షణ స్థాయికి దగ్గరలో ఏముంది? 30 to 49 ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. సో శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యుల ఐక్యూ ఎంత నాన్న? 30 నుంచి 40 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, 9th క్వశ్చన్. అభ్యసన స్థాయి. ఈ ఐక్యూస్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్ నాన్న, మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. రైట్. సో 9th క్వశ్చన్, అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యుల ఐక్యూ ఎంత? ప్రజ్ఞాలబ్ధి ఎంత? అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఎంత అని మాట్లాడుతున్నాం. సో ఈ పిల్లలు కొంతవరకు చదువు నేర్చుకోగలరనమాట, పర్లేదు. రైట్. కొంతవరకు నేర్చుకోగలుగుతారు వీళ్ళు కాబట్టి, రైట్. అంటే వీళ్ళకి న్యూస్ రీడింగ్ అవ్వచ్చు, రైట్, లేదు రైటింగ్ అవ్వచ్చు, రైట్, సింపుల్ మ్యాథ్స్ అవ్వచ్చు, బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే ఇవన్నీ కొంచెం ఈజీగానే నేర్చుకోగలరు కాబట్టి, రైట్. అందుకే వీరిని ఏమంటాం? ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటాం అనమాట. అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యం అంటాం. మరి అదెంత అంట? 50 to 69, 70 to 89, 29 లోపు, 30 అంటున్నాం కాబట్టి మనం ఒకవేళ ఎలిమినేషన్ చేస్తే ఇది కాదు కాబట్టి ఇది హై ఐక్యూ ఉన్న వాళ్ళకి కాబట్టి, సో 50 to 69 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, టిఎంఆర్ ల ప్రజ్ఞాలబ్ధి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఎంఆర్ అంటే ఏంటి నాన్న? ట్రైనబుల్. అప్పుడప్పుడు ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మెంటల్లీ రిటార్డెడ్ అన్నమాట. ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. వీరికి ట్రైనింగ్ ద్వారా డైలీ లైఫ్ స్కిల్స్ నేర్పించవచ్చు, ఏదైనా స్కిల్స్ని నేర్పించవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బట్టలు వేసుకోవడం, చిన్న పనులు చేయడం, హైజీన్ మెయింటైన్ చేయడం, హౌస్ని క్లీన్ చేసుకోవడం, ఓన్గా వంట చేసుకోవడం, ఏదైనా సరే చిన్న చిన్న వర్క్స్ని వీరికి నేర్పించవచ్చు, డైలీ లైఫ్ స్కిల్స్ని నేర్పించవచ్చు అనమాట. సో వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది నాన్న? ఆప్షన్ 1 30 to 70, 70 to 80, 29 లోపు, 30 to 50 అంటున్నాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 30 to 50, ఆప్షన్ 4 అన్నమాట. సో టిఎంఆర్ ల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళ ఐక్యూ ఎంత నాన్న? సో 30 to 50 ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూల గురించి ఇది లాస్ట్ క్వశ్చన్ నాన్న, ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఐక్యూస్ గురించి తెలిసి ఉండాలి కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ తిప్పి అడగడం జరుగుతుంది. ఓకే. రైట్. LMR, రైట్. LMR మైల్డ్ ఆర్ లో, ఏదైనా సరే, మైల్డ్ మెంటల్ రిటార్డెడ్. రైట్. సో వీళ్ళ యొక్క ఐక్యూ ఎంత అంటే ఆప్షన్ 1 50 to 70, 70 to 80, 29 లోపు, 25 to 30 ఉంటుంది అని మాట్లాడాం. సో ఈ పిల్లలు సాధారణ సబ్జెక్ట్ను కొంతవరకు నేర్చుకోగలుగుతారు అనమాట. టీచర్ సహాయం మరియు స్లో టీచింగ్ ద్వారా మంచి ప్రోగ్రెస్ చూపగలుగుతారు. మంచి ఎఫెక్టివ్ టీచింగ్ ఉంటే, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే వీళ్ళు కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు కాబట్టి వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది అంటున్నాను నాన్న? 50 to 70 ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రైట్. 12th క్వశ్చన్, అసలు మానసిక వైకల్యం కలుగుటకు గల కారణాలేంటి? మానసిక వైకల్యం కలుగుటకు కారణాలేంటి? అసలు ఎందుకు వస్తుంది ఈ మానసిక వైకల్యం అనేది ఆలోచించినప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు నాన్న? ఫినైల్ క్విటోనోరియా, క్రెటినిజం, డౌన్ సిండ్రోమ్, 4th ఆప్షన్ పైవన్నీ అని అడిగాడు. సో మానసిక వైకల్యం కలగడానికి రీజన్ ఏంటి అంటే ఈ పైవన్నీ అన్నమాట. రైట్. సో ఈ ఫినైల్ క్విటోనోరియా, రైట్, క్రెటినిజం, డౌన్ సిండ్రోమ్ ఇవన్నీ మెంటల్ డిజబిలిటీకి గల కారణాలు అనమాట. రైట్. ఇవి జెనెటిక్ లేదా ఫిజికల్ ప్రాబ్లం వల్ల కూడా వస్తాయి. జెనెటికల్ ప్రాబ్లమ్స్, జీన్స్,
రైట్. జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వచ్చినప్పుడు మనకు ఎవరైతే ఎవరి పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మెంటల్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ 13th క్వశ్చన్. ఇది లాస్ట్ టైము అంతకుముందు మనకు టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. రైట్. జాతీయ మూకనిక అన్నాడు, వికలాంగుల సంస్థ ఎక్కడుంది అని అడిగాడు. జాతీయ మూకనిక వికలాంగుల సంస్థ ఎక్కడుంది అని అడిగాడు. సో ఆప్షన్స్ 1 సికింద్రాబాద్, ఆప్షన్ 2 అలహాబాద్, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 కలకత్తా. రైట్. అసలు ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఇది మనకు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో ఉంటుంది. హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్స్, రైట్, హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్స్ కోసం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇది. రైట్. దీంతో మనకు ఈ ఇన్స్టిట్యూట్ తోటి ఏంటి లాభాలు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇవ్వడం, రిహాబిలిటేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏదైనా ట్రైనింగ్ ఇలాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, రిహాబిలిటేషన్, ఇలా డిఫరెంట్ వర్క్స్ అనేటివి చేస్తూ ఉంటుంది సంస్థ అనేది. రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఆటిజం. రైట్. సో ఈ ఆటిజం అనే వర్డ్ ఏ భాష నుంచి వచ్చింది అని అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ లాటిన్, సెకండ్ ఆప్షన్ ఆంగ్లం, థర్డ్ ఆప్షన్ గ్రీక్, ఫోర్త్ ఆప్షన్ హీబ్రూ అని అడిగాడు. రైట్. సో దేని నుంచి 14th క్వశ్చన్ చూడండి. ఆటిజం అనే పదం ఏ భాష నుంచి వచ్చిన పదం అని అడిగాడు. సో ఆటిజం అనేది గ్రీక్ వర్డ్ అన్నమాట. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గ్రీక్ వర్డ్, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సో సైకాలజీలో చాలా వరకు పదాలు మనకు గ్రీక్ నుంచే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం అనే పదానికి అర్థం ఏంటి? ఆటిజం అంటే మీనింగ్ ఏంటి అని అడిగాడు. సో ఆప్షన్ 1 లోపం, ఆప్షన్ 2 ఆత్మ, ఆప్షన్ 3 పరిసరం, ఆప్షన్ 4 తాను, సెల్ఫ్ అన్నమాట. తాను మీన్స్ సెల్ఫ్, నేను, తాను. రైట్. సో ఆటిజం అనే పదం ఏ వర్డ్ అని మాట్లాడాం నాన్న? గ్రీక్ వర్డ్ అని మాట్లాడాం. మరి ఈ గ్రీక్ వర్డ్ ఏ వర్డ్ నుంచి వచ్చింది అంటే ఆటోస్ అనే వర్డ్ నుంచి మనకు ఆటిజం అనే వర్డ్ అనేది వచ్చింది అని మాట్లాడుతున్నాం. మరి ఈ ఆటోస్ అంటే మీనింగ్ ఏంటి గ్రీకులో అంటే సెల్ఫ్, తాను, నేను అనేదన్నమాట. సో ఆటిజం ఉన్న పిల్లలు ఎక్కువగా తమలో తామే ఉండడం కనిపిస్తుంది కాబట్టి దానికి ఈ పేరు అనేది వచ్చింది. ఓకే. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజంను సాధారణంగా ఏ పిల్లవాడికి ఏ వయస్సులో గుర్తించవచ్చు, ఈ వయస్సులో ఏ వయస్సులో గుర్తించవచ్చు అని అడిగాడు. రైట్. ఆప్షన్స్ 6th year, 3rd year, 5th year ఆర్ 4th year. సో కరెక్ట్ ఆన్సర్ మనం మాట్లాడుకున్నప్పుడు 3rd yearలో మనం ఆటిజంను పిల్లవాడికి ఈ వయసులో గుర్తించవచ్చు అనమాట. 3 సంవత్సరాల వయసులో పిల్లల బిహేవియర్, కమ్యూనికేషన్, రైట్, సోషల్ ఇంటరాక్షన్ ఇవన్నీ బయటపడతాయి. 3 yearsకి ఆల్మోస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో 3 yearsలో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కొంతవరకు నేర్చుకుంటాడు. సో సోషల్లీ కూడా ఎంతవరకు ఇంటరాక్ట్ అవుతున్నాడు అనేది కూడా డెవలప్ అవుతుంది కాబట్టి 3 yearsలో అసెస్ చేయొచ్చు అనమాట. ఇతర పిల్లలతో మాట్లాడకపోవడం, లేదు కంటి కలయిక తగ్గడం. కంటి కలయిక ఇన్ ద సెన్స్ మనము కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఫేస్ చూసి మాట్లాడడం కొంచెం తగ్గించుకోవడం, ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటిజంకి సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. 17th క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వన్. అభ్యసన వైకల్యము అనుభవాన్ని మొదటగా ఉపయోగించిన వారెవరు? లెర్నింగ్ డిజబిలిటీ అనే పదాన్ని అనుకుంటున్నా, ఇది అనుభవాన్ని కాదు, ఇది పదాన్ని, ఐ థింక్ సో. రైట్. ఓకే. సో అభ్యసన వైకల్యం పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఎవరు? లెర్నింగ్ డిజబిలిటీస్ ఈ వర్డ్ని ఫస్ట్గా ఉపయోగించింది ఎవరు అంటే ఫస్ట్ ఆప్షన్ 1 శామ్యుల్ కిర్క్, పేరేరీ, టర్మన్, హాలింగ్వర్త్ అని ఇచ్చాడు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్, శామ్యుల్ కిర్క్ అన్నమాట. రైట్. సో 17th క్వశ్చన్ చూడండి. అభ్యసన వైకల్యం అనుభవాన్ని
పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏమన్నాడు? శామ్యుల్ కిర్క్ ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఫస్ట్గా ఈ వర్డ్ని ఎవరు యూజ్ చేశారు? శామ్యుల్ కిర్క్ అనమాట. లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలను గుర్తించడంలో ఆయన చాలా పరిశోధనలు చేశాడు కాబట్టి ఆయనని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఎండిబి మినిమల్, అసలు ఎండిబి అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఎండిబి మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనమాట. ఇది బ్రెయిన్ ఫంక్షన్కు సంబంధించిన ప్రాబ్లం ఇది. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 1 పరిసర కారకం, ఆప్షన్ 2 జన్యుపరమైన కారకం, ఆప్షన్ 3 ఆంగిక కారకం, ఆప్షన్ 4 అనువంశిక కారకం అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 3. రైట్, మెదడు పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఆటోమేటికల్ వస్తాయి. సో ఇది ఆంగిక కారణం అని మాట్లాడుతున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. లెర్నింగ్ డిజబిలిటీ ఆర్ అభ్యసన వైకల్యానికి కారణమయ్యే అనువంశిక వ్యాధి ఏది అని అడిగాడు. రైట్, మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? టర్నర్ సిండ్రోమ్, మస్తిష్క పక్షవాతం, మెనింజైటిస్ ఆర్ ఆటిజం అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టర్నర్ సిండ్రోమ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటికల్ డిసార్డర్. ఇది జెనెటికల్ డిసార్డర్ ఇది. రైట్, సో ఇది పిల్లల ఫిజికల్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీపై చాలా ప్రభావం చూపెడుతుంది. ఫిజికల్ గ్రోత్ అవ్వచ్చు అండ్ లెర్నింగ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అందువల్ల ఇది లెర్నింగ్ డిఫికల్టీస్ ఎక్కువ, అంటే ఈ డిసీజ్ ఉంటే లెర్నింగ్ డిఫికల్టీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నాం. రైట్, సో ఈ సిరీస్లో లాస్ట్ క్వశ్చన్ ఇది, 20th క్వశ్చన్. ఇతరులు వ్యక్తపరిచిన పదాలను విని అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో వ్యక్తికి కలిగే అసమర్థ్యం ఏంటి అని అడిగాడు. రైట్, అంటే ఎవరన్నా పర్సన్ మాట్లాడినప్పుడు దాన్ని విని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం, మరియు తిరిగి వారితో మాట్లాడడంలో కూడా ప్రాబ్లం. సో ఇలా జరిగితే దీన్ని ఏమంటాము అని మాట్లాడుతున్నాం. సో ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 అలెక్సియా, ఆప్షన్ 3 డిస్పేషియా, ఆప్షన్ 4 అఫేషియా అని మాట్లాడుతున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏంటి నాన్న? డిస్పేషియా అని మాట్లాడతాం. రైట్, సో డిస్పేషియా ఉన్న వ్యక్తికి ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది చాలా డిఫికల్టీ ఉంటుంది. ఓకే, మళ్ళీ అండర్స్టాండింగ్ ఓకే, మళ్ళీ స్పీకింగ్ డిఫికల్టీ ఆల్సో. దాన్ని అర్థం చేసుకొని రిప్లై చెప్పడంలో కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇతరులు చెప్పిన మాటలను అర్థం చేసుకోవడం లేదా తిరిగి మాట్లాడడంలో కూడా కష్టమవుతూ ఉంటుంది. ఏ డిసీజ్లోనైనా డిస్ఫేసియా అని మాట్లాడుతున్నాం. ఓకే, రైట్, సో ఇది అండి ఈరోజుటి వీడియో. సో ఈ టాప్ 20 క్వశ్చన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి వస్తాను. డైలీ 20 క్వశ్చన్స్ చేసుకుంటా పోతే ఆల్మోస్ట్ చాలా వరకు మనం కవర్ చేసుకోవచ్చు. రైట్, సో ఎవరన్నా ఇప్పటిదాకా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దెన్ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.